నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. సింహం మాస్క్ తో షాప్ లో గర్జించిన దొంగ. అనంతపురం జిల్లాలో ఒక దొంగ రూట్ మార్చాడు. మామూలుగా దొంగలు ముఖానికి కర్చీఫ్ కట్టుకుంటారు లేదా హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ ఈ కిలాడి దొంగ ఏకంగా సింహం ముసుగు వేసుకొచ్చాడు. అడవికి రాజు సింహం అయితే దొంగతనాల్లో నేనే రాజు అని నిరూపించుకున్నావాలి అనుకున్నాడో ఏమో గాని కిరాణా షాపులో దూరి యజమానిని బెంబెలెత్తించాడు. పామిడి మండల కేంద్రంలో జరిగిన ఈ వెరైటీ చోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలోని ఒక ప్రధాన కిరాణా దుకాణం అది. రాత్రి సమయం కావడంతో జన సంచారం తక్కువ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఎంట్రీ ఇచ్చాడు. మన సింహం ముఖానికి సింహం బొమ్మ ఉన్న ప్లాస్టిక్ మాస్క్ ధరించి చేతిలో మారణాయుధంతో షాపులోకి అడుగు పెట్టాడు. మొదట షాపు యజమాని ఏదో చిన్నపిల్లల వేషమని భ్రమపడ్డాడు. కానీ ఆ సింహం మాస్క్ వెనుక ఉన్నది గర్జించే మృగం కాదు, గల్లా పెట్టెపై కన్నేసిన గజ దొంగ అని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. సినిమా స్టైల్లో లోపలికి వచ్చిన ఆ దొంగ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లాడు. షాప్ లో ఉన్న నగదుతో పాటు విలువైన వస్తువులను, కొన్ని ఖరీదైన కిరాణా సామాన్లను కూడా వదలకుండా ఎత్తుకెళ్లాడు. ఆ మాస్క్ వల్ల అతని ముఖం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చారు అన్న సామెతలాగా కాకుండా బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు దర్యాప్తు, సీసీటీవీ విజువల్స్ షాకింగ్. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాప్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి అవాక్కయ్యారు. స్క్రీన్ మీద ఒక సింహం మనిషిలా నడుచుకుంటూ వచ్చి డబ్బులు ఎత్తుకెళ్లడం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. నిందితుడు వేషధారణ, నలుపు రంగు దుస్తులు, ముఖానికి సింహం మాస్క్, చోరీ సొత్తు సుమారు వేలల్లో నగదు మరియు ఇతర సామాగ్రి. పోలీసుల అనుమానం ఇది స్థానికుల పని అయ్యుంటుందని, గుర్తింపు దొరకకుండా ఉండటానికి ఈ కొత్త ఎత్తుగడ వేశారని పోలీసులు భావిస్తున్నారు. వైరల్ అవుతున్న లయన్ దొంగ ఈ వార్త బయటికి రాగానే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మధ్య దొంగలకు కూడా క్రియేటివిటీ పెరిగిపోయింది. సింహం మాస్క్ వేస్తే భయపడతారని ప్లాన్ చేసినట్టు ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ సింహం కోసం వేట మొదలు పెట్టారు. మరి ఈ మాస్క్ వెనుక ఉన్న అసలు ముఖం ఎవరిది? ఆ సింహం పట్టుబడి బోనులోకి చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.